బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారావు జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, తరచూ వీధి గొడవలు జరుగుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకర సంకేతమని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వీటిని పట్టించుకోవడం లేదని చెప్పారు. దేశంలో రాజకీయ పరిస్థితులే ఈ కలహాలకు కారణమన్నారు. అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి సవాలుగా మారిందని, ఇవి వెంటనే ఆగిపోకుంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందన్నారు. ఇన్నాళ్ళు తనకు ఈ విషయం తెలిసినా సైలెంట్ ఉండిపోయానని, ఇప్పటికైనా చెప్పకపోతే తనదే తప్పవుతుందన్నారు. భవిష్యత్తులో ఈ విషయం గురించి తనను ప్రశ్నిస్తే తాను ముందే హెచ్చరికలను చేశానని చెప్పడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. అయితే బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి నెలకొనడానికి కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నిరసనల తర్వాత ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచి భారత్కి పారిపోయొచ్చారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చిన ఎన్నికలు జరుపుతామని, అప్పటి వరకు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తానని యూనస్ ప్రకటించుకున్నారు.